కృష్ణా నీళ్ల దోపిడీకి కర్ణాటక రాష్ట్రం తెగబడుతోందని మండిపడుతున్నారు మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి. కర్ణాటక నీటి దోపిడీని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికే అనధికారికంగా అనేక బ్యారేజీలు నిర్మించిందన్నారు. అప్పర్ కృష్ణ ఫేజ్ 3 చేపడితే సాగునీళ్లు కాదు తాగడానికి కూడా నీళ్లు దొరకవన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా రేవంత్ సర్కార్ ఏం చెయ్యలేకపోతుందని విమర్శించారు. అయితే తెలంగాణ నీటి హక్కుల కోసం ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందంటున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. కర్ణాటక రాష్ట్రం కృష్ణానదిపై ఉన్నటువంటి ఆల్మట్టి ప్రాజెక్టు సామర్థ్యం పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇదే జరిగితే పాలమూరు జిల్లాతో పాటు దక్షిణ తెలంగాణ అంతా కూడా ఎడారిగా మారనుంది. ఈ అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. సార్, కర్ణాటక రాష్ట్రం దాదాపుగా 70,000 కోట్లతో ఒక పెద్ద ప్రాజెక్టుని డిజైన్ చేస్తుంది. కృష్ణా నీళ్లను మరో 100 టీఎంసీలు ఆపుకునేందుకు కూడా ప్రణాళికలు రచిస్తుంది. ఇది నిర్మిస్తే ఏం జరుగుతుంది, అసలు ఎటువంటి నష్టం జరుగుతుంది తెలంగాణకు? ఇది ఎక్కడ జరుగుతుందంటే ఆల్మైటీ డ్యామ్ దగ్గర జరుగుతూ ఉంది. ఇది ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందున్న బీజేపీ అంటే కర్ణాటక బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళు ప్రతిపాదన అప్పుడు చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ సంగతి మీకు తెలిసింది. ఇక ఎట్లుంటుంది, కమిషన్ల కోసం పడేస్తారు ఎవడన్నా ఏమన్నా కానీ ఈరోజు కనీసము అది పెంచితే ఈరోజు తెలంగాణకు దక్షిణ తెలంగాణ కానీ కింద అవతల శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ కానీ నీళ్ళు తగ్గిపోతాయి. ఇప్పటికే తగ్గింది, చాలా తగ్గింది. ఎందుకంటే వాళ్ళు ప్రతి దగ్గర బ్యారేజెస్ కట్టిండ్రు. ఈవెన్ భీమా మీద కూడా ఇప్పుడు దాదాపు నేను చూస్తున్న 3 రోజుల నుంచి భీమాల నుంచి వస్తున్నాయి నీళ్ళు. మనకు కృష్ణానది కూడా దాదాపు 1,00,000 పైన వస్తున్నాయి. అట్లా స్టార్టింగ్ కూడా కృష్ణానికి వచ్చింది కూడా భీమా నుంచే. కానీ కర్ణాటక నుంచి వచ్చింది మటుకు మనకు తక్కువ. ఆల్మేటి నారాయణపూర్ అక్కడ నుంచి వచ్చేది మటుకు తక్కువ. ఈ సనతికి నుంచి వస్తూ ఉన్నాయి. కానీ అది గిట్ల పెంచితే ఆల్మేటి డ్యామ్ వాళ్ళు 2 మీటర్స్ పెంచాలి అనే ఒక ప్రతిపాదనతో పోయినరు. అక్కడ ఉన్న బీజాపూర్ అనే టౌన్ పెద్దది, ఇట్స్ అరౌండ్ 70,000 హ్యాబిటేషన్స్ ఉన్నారు వాళ్ళంతా అక్కడ ఇండ్లు గిట్లని. వాళ్ళకు అంతా కూడా పేమెంట్ ఇచ్చి ఇమ్మీడియట్ ఖాళీ చేయాలి అని దాదాపు 1,30,000 కోట్లు ఏదో పెట్టుకొని దాన్ని వాళ్ళు మొదలు పెడుతున్నారని తెలిసింది మాకు కూడా. కానీ ప్రాసెస్ ఎప్పటి నుంచో ఉండింది. కానీ ఇప్పుడు వాళ్ళు ఇక ఎట్లయిపోయిందంటే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏది దొరికితే దోసుక తినిపోవాలని ఉన్నారు. ఎందుకంటే మన నెక్స్ట్ వస్తామా రాదా కూడా ఎవరికి తెలియదు. కానీ ఇదే పెట్టుకొని వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. దాని నుంచి మన తెలంగాణకు నీళ్ళు రావడం తగ్గిపోతాయి. ఇప్పుడు సమ్మర్లో ఇప్పటికే మనకు అప్పుడప్పుడు సమ్మర్లో మన కృష్ణానదిలో నీళ్ళు రావు. ఏమన్నా వాళ్ళు కేపీసీఎల్స్ ఉంది కాబట్టి దానికోసం నడిపించుకున్నప్పుడు కొద్దిగా వస్తాయి. అంతేగాని మనకంటూ నీళ్లు పైనుంచి రావు. ఇంకోటి అక్కడ వాస్తవంగా వాళ్ళకి ఆ క్లియరెన్సెస్ ఎవరు ఇచ్చిండ్రు? సిడబ్ల్యూసీ క్లియరెన్సెస్ రావాలి సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి. అది అంత హైట్ పెంచితే దాదాపు మళ్ళీ ఒక 100 టీఎంసీలు వెనక ఆపుకునేటట్టు వస్తుంది వాళ్ళకి. ఆ విధంగా చేస్తే ఒక బీజాపూర్ అనే ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అని అడిగితే అది కూడా మొత్తం వెకేట్ చేయిస్తున్నారు. దానికి కూడా మొత్తం ప్రతిపాదన చేసిందని కూడా మాకు ఒక సమాచారం. ఇక్కడ లోకల్ దగ్గరనే ఉంటాం కాబట్టి మాకు వస్తుంటుంది. కానీ దాని నుంచి నష్టపోయేది ఎక్కువ మటుకు తెలంగాణ. ఇక మన తెలంగాణ కృష్ణాలో కూడా వాటర్ తీసుకుపోయేది ఆంధ్రోళ్ళు, వాళ్ళకు కూడా నష్టమే. ఈ లెక్కలో చూస్తే చాలా మటుకు తెలంగాణ దక్షిణ తెలంగాణకు మటుకు నీళ్ళు రావు. ఇప్పటికే మన భీమా కానీ నెట్టెంపాడు కానీ కోయల్సార్ కానీ జూరాల కానీ ఈవెన్ మన పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ శ్రీశైలం డ్యామ్ కానీ నాగార్జునసాగర్ డ్యామ్ కానీ నీళ్ళు తగ్గిపోతాయి మనకి. ఇది చాలా నష్టం జరుగుతుంది. ఇది ఇప్పుడున్న ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెసే ఉంది, అక్కడ కూడా కర్ణాటకలో కూడా కాంగ్రెసే ఉంది. కూర్చొని చర్చించుకొని దాన్ని ఏ విధంగా చేయాలని దాన్ని చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే రాబో కాలంలో చాలా దెబ్బ తగులుతుంది దీని నుంచి. అయితే గత 10 ఏళ్ల నుంచి కూడా ఈ అప్పర్ కృష్ణ ఫేజ్ 3 పెండింగ్లో ఉండే, కానీ ఇప్పుడే ఎందుకు కర్ణాటక ప్రభుత్వం ముందడుగేస్తాం? ఇది ఎందుకు పెండింగ్ ఉండిందంటే అది చేస్తే నష్టం అవుతుందని చెప్పి చాలామందికి తెలుసు. అది అందుకే వాళ్ళు పెండింగ్ పెట్టిండ్రు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు అక్కడ రాజకీయం మళ్ళీ ఏముందో కర్ణాటకలో కాంగ్రెస్లో ఉంది ప్రభుత్వం కూడా. కానీ వాళ్ళు ఇంతవరకు దాని గురించి ఎవరు ఎత్తారు. కానీ ఈ దాదాపు 6 మంత్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు. ఎట్లా స్టార్ట్ చేసిండ్రు అంటే ఇది చేస్తే మనకు ఇంకా కమిషన్ల కోసమే ఉంటుంది, వేరే ఏముంటుంది అక్కడ. కానీ ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ని ఖాళీ చేయాలంటే ఆషామాషే కాదు. ఇప్పుడు మనం ఒక ఆర్ఆర్ సెంటర్ చేయాలంటే, ఒక జిల్లానే హెడ్ క్వార్టర్ని చేయాలంటే అంత ఆషామాషే కాదు. ఇక దాంట్లో ఎన్నో ఉంటే దోసుకు తిని ఇంకే ఇప్పుడు అది మొదలుపెట్టిరని మాకు అర్థమవుతుంది. అంతకుమించి ఈ రేపటి నాడు ఇది చేస్తే మటుకు చాలా నష్టం జరిగిపోతుంది మన తెలంగాణ రాష్ట్రాలకు. అది చాలా ఇది బ్యాడ్ సింబల్ మనకు. అది వాస్తవంగా చెప్పాలంటే
దీనికి ఇప్పుడున్న ముఖ్యమంత్రులు అందరూ స్పందించి దాన్ని ముందుకు తీసుకుపోతేనే ఏమన్నా ఆగుతుంది, కానీ తర్వాత నష్టం జరిగినాక చేతులు పట్టుకుంటే కష్టం. అయితే ఇప్పటికే మీరు కృష్ణానది మీద కర్ణాటక కడుతున్నటువంటి బ్యారేజ్ల మీద కూడా మీరు పోరాటం చేశారు ప్రత్యక్షంగా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపున అసలు దీనికి సంబంధించి ఎట్లా ముందుకెళ్ళబోతుంది? కర్ణాటక ప్రభుత్వం ఎట్లా ఉందంటే నీళ్ళ కోసం వాళ్ళు దేనికని తెగిస్తారు వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు భీమా ప్రాజెక్ట్ ఉంది, భీమా ప్రాజెక్ట్ మీద నది మీద దాదాపు 8 బ్యారేజ్లు ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ ఏం చేసినారంటే దాన్ని చెరువులకు అనుసంధానం చేసిండ్రు. ఇక మన తెలంగాణ బార్డర్లకు భీమా వస్తుందనగా దాని దగ్గరనే మళ్ళీ పెద్ద బ్యారేజ్ ఒకటి కట్టినది ఇప్పటికి 2 సార్లు కూలిపోయింది. ఓవర్ వచ్చేసి దాని మీదకి వెళ్ళి పారిపోయినాయి, డ్యామ్ మీదకి వెళ్ళి పారినాయి, సైడ్లకు అంతా పోయింది. మళ్ళీ చేసుకుంటూ మళ్ళీ పెడుతున్నారు, మళ్ళీ చేస్తారు. అంటే దాని ఉద్దేశం ఏంది? వాళ్ళు ఎటు తిరిగి దాన్ని సాధించుకునే ఉద్దేశం అంతే, మనకు రాకుండా నీళ్ళు ఆపాలని. కానీ అది ఆగట్లేదు. ఎందుకంటే పైనుంచి దేవుడు మనకు ఈసారి మంచి వర్షాలు కురిపించింది, మంచిగా వచ్చింది, నదులు కూడా మంచి ప్రవహిస్తున్నాయి. కానీ దాన్ని ఇట్లే ప్రతి సంవత్సరం ఉంటుంది అనుకుంటామా? ఉండదు కదా. ఇప్పుడు పోయినసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 7 సంవత్సరాలు కరువు కాటకాలు చూసినాం, తాగానికి నీళ్ళు లేకుండా చూసినాం. రేపటినాడు సరే ఇప్పుడు అంటున్నారు, రేపటినాడు ఇదే జరిగితే అప్పుడు ఏం చేయాలి? అందుకే ఇప్పుడు మనం కట్టుకున్న ప్రాజెక్టుకి నీళ్లు రావాలంటే వాళ్ళు పైన అల్మట్టి డ్యామ్ని ఆపాల, ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. దాని తర్వాత మన నారాయణపూర్ ఉంది, నారాయణపూర్ తర్వాత చిన్న చిన్న దాటుకుంటే మన తెలంగాణకు వస్తాయి. ఇవన్నీ చేసుకుంటూ పోతే ఇప్పుడు కాటూరు దగ్గరనే దాదాపు 3 TMల నీళ్ళు అవుతాయి. వాళ్ళు చిన్న బ్యారేజ్ కట్టి రోడ్ బ్యారేజ్ దాని ముందర 3 TMల నీళ్ళు అవుతాయంటే ఎట్లా అవుతాయి అర్థం. ఇట్లా వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఆపుకుంటున్నారు. ఇప్పుడు భీమా మీదనే దాదాపు 8 బ్యారేజ్లు కట్టినారు, రోడ్ బ్యారేజ్ అంటే మీరు అర్థం చేసుకోండి. అయితే ఇప్పుడున్నటువంటి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఈ విషయం మీద సీరియస్గా దృష్టి పెట్టట్లేదు? వీళ్ళు ఎందుకు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది అక్కడ మాట్లాడి ఆపించేటటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు? వీళ్ళకి ఎప్పుడు ఏమవుతుంది అనేది తెలియదు వాస్తవంగా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఇంకా మన ఇరిగేషన్ మంత్రి శాఖకైతే మంత్రి గారికి అయితే దీని మీద అవగాహన కూడా లేదనుకుంటా నాకు తెలిసిన మట్టుకైతే. ఎందుకంటే ఆయన ఒక ఇరిగేషన్ చేసినోడు కాదు, ఒక అగ్రికల్చర్ చేసినోడు కాదు. ఇకపోతే మన ముఖ్యమంత్రి గారి విషయానికి వస్తే ఆయన మన పాలమూరు జిల్లా వాసి అంటాడు. ఇలా నష్టపోయేది ఫస్ట్ పాలమూరు జిల్లానే సార్ దీని కింద. అది గ్రహించాలి ఆయన, అది గ్రహించి ముందు స్టెప్ తీసుకోవాలి. కానీ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇంక మా అంటే 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళే కదా, 3 ఏళ్ళు ఎంత దానికో తినిపోతే దానికో తినిపోవాలి కదా, తర్వాత దేవునికి ఎరక అన్నట్టు మాట్లాడుకుంటాం. అంటే వాళ్ళు చేసే పనులన్నీ అట్లే ఉన్నాయి. ఇప్పుడు మొన్న చూస్తున్నాం పేపర్, మన హైదరాబాద్ను కొత్త సిటీ కడతాడ, మళ్ళీ కొత్త ఉన్న సిటీని శాఖ 40% కానీ మళ్ళీ కొత్త సిటీ కడతాడట. ఇది అర్థం ఏంది? తినాలి, చేసుకునాలి, మేము బాగా కావాలి, కానీ ఎవడైతే మాకేంది, ఏ రైతు బాగుంటుంది, ఏ రైతు బాగలేకపోతే ఏంది అనే ఉద్దేశమే వీళ్ళకు. అట్లకి ఇట్లా మంచిగా ఉండింటే ఇప్పుడు మన కేసీఆర్ పెట్టిన పథకాలన్నీ చక్కగా నడిపింటే చాలు, ఈరోజు రేవంత్ రెడ్డికి మంచి పేరు వచ్చేది. కానీ ఎక్కడ నడుపుతున్నాడు ఆయన? ఒక్కడే లేదు. ఆయన ఇచ్చిన హామీలు గాలికే, ఇచ్చిన గ్యారంటీ గాలికే, ఏది పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఒక కెనాల్ తెగిపోయింది మా దగ్గర, దాన్ని చూసిన నాదుడు లేడు. అది పరిస్థితి ఇక్కడ. ఇంకా అట్లాంటప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు మనకు రేపు చేస్తారనుకోవడం మాత్రం కళ సార్, చేయరు. అది మాత్రం ఖచ్చితం. కర్ణాటక రాష్ట్రం కృష్ణా నీళ్ళ దోపిడీని తెలంగాణ ప్రభుత్వం వెంటనే అడ్డుకోవాలని, లేకపోతే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీ రాష్ట్రానికి కూడా అసలు కృష్ణా నీళ్ళే దొరకవని, దక్షిణ తెలంగాణ కూడా ఎడారిగా మారేటటువంటి అవకాశం ఉంటుందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి చెప్తున్నారు. వీరేష్ వెంకట్తో నరేష్, టీ న్యూస్, మక్తల్.